Yeah, hi, hello everyone. Welcome back to BCCA. Once again, I'm back with Wildfire series. You guys all know that. So I have been doing interviews with recently qualified CMA students or CMA final students. Okay, as a part of that series, Wildfire series, ఇప్పుడు నాతో ఉన్నారు కళ్యాణి చెల్ల. ఓకే, షీ ఈజ్ అవర్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్. తన ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత తను ఎంపీసీ బ్యాక్గ్రౌండ్. సో తన సీనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సీఎంఏ కోసం మన బీసీఏలో జాయిన్ అయ్యారు. సో బీసీఏలో జాయిన్ అయిన తర్వాత సీఎంఏ ఫౌండేషన్, సీఎంఏ ఇంటర్ ఇక్కడే కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1.5 year పీరియడ్ ఆఫ్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే. ఓకే, సో జూన్ 24 అటెంప్ట్లో సీఎంఏ ఇంటర్ ఫస్ట్ గ్రూప్ క్వాలిఫై అయింది. నెక్స్ట్ December 24 అటెంప్ట్లో తన సెకండ్ గ్రూప్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెమీ క్వాలిఫైడ్ సీఎంఏగా మన ముందున్నారు. సో ఇప్పుడు తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, తన గురించి తనతో ఇంటరాక్ట్ అవుతాం, తన గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కళ్యాణి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మన ఇంటర్వ్యూ సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి సమ్ స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పి మన ప్రేక్షకుల కోసం. నా పేరు కళ్యాణి, నేను అమలాపురం నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, అలాగే మా అమ్మగారి పేరు వెంకట వరలక్ష్మి. నాకు ఒక తమ్ముడు, తన పేరు గణేష్. ఓకే, సో ఈ సిఎంఏ జర్నీలో మీ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేశారు మీకు? ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఎందుకు ఆగుబో అన్నట్టుగా ఏం ఆపలేదు నన్ను. నీకు ఏది ఇష్టమైతే అదే జాయిన్ అవ్వి చదివిస్తాను అన్నారు. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఓకే అమ్మా, నువ్వు సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసావు విత్ ఇన్ 1.5 year షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే. ఓకే, రీసెంట్ June 24 అటెంప్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నీ ఫీలింగ్స్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అలాగే మా పేరెంట్స్ కూడా, మా రిలేటివ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ నీ సక్సెస్లో మన బీసీఏ కాంట్రిబ్యూషన్, బీసీఏ హెల్ప్ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీస్ కానీ, బుక్స్ కానీ, ఒక రెగ్యులర్ క్లాసెస్, వీటి గురించి. బీసీసీఏ చాలా హెల్ప్ చేసింది. నేను ఇప్పుడు సెమీ క్వాలిఫైడ్ సీఎంఏగా ఉన్నానంటే దానికి కారణం బీసీసీఏ ఇచ్చే బుక్స్ కానీ, వాళ్ళు ఇచ్చే క్లాసెస్, రివిజన్ క్లాసెస్, మ్యారథాన్స్, ఈఓస్ కానీ నన్ను నాకు చాలా సపోర్ట్ చేసేసారు. ఓకే, సో అంటే రెగ్యులర్ ఇక్కడ మన మెయిన్ క్యాంపస్లో నువ్వు చదువుకునేదాన్ని, అక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్. ఓకే, అక్కడ ఎన్వైరన్మెంట్ కానీ, సో అక్కడ క్లాసెస్ అట్మాస్ఫియర్ ఒకసారి చెప్తాను. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది సార్. ఎన్విరాన్మెంట్ కానీ అంతా క్లీన్గా ఉంటుంది. అలాగే అక్కడ చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సార్. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది సార్. అన్ని క్యాంపస్ల మీద పోల్చుకుంటే ఇక్కడ బాగుంటుంది సార్. ఓకే, ఎక్సలెంట్ అమ్మా. నెక్స్ట్, ఓకే, మన మీ జూనియర్స్ ఉన్నారు కదా, ఆ జూనియర్స్ కూడా నీకులా క్వాలిఫై అయ్యి మంచి సో పేరు తెచ్చుకోవాలన్నా, పేరెంట్స్ని హ్యాపీగా సో ఫీల్ అయ్యేలా చేయాలన్నా, ఓకే, సో వాళ్ళకి మోటివేట్ చేయాలంటే నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని? రెగ్యులర్ బ్యాచ్ క్లాసెస్ వినేటప్పుడు కానీ, లేదా ప్రిపరేషన్ టైంలో కానీ, సో ఏదైనా షార్ట్ నోట్స్ ఏమైనా రాసుకునేదానివా, లేదా జస్ట్ క్లాసెస్ రివైజ్ చేయడం ఎలా, సో అనేది ఏమైనా చెప్తే మన వాళ్ళకి. ఒక సార్ చెప్పినప్పుడు మనం దాన్ని వింటూ మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి సార్. అలాగే చెప్పినట్టు రోజు ప్రిపేర్ అయితే, అలాగే బోర్డ్ బుక్స్లో చూసి క్వశ్చన్స్ చేయడం, ట్రై చేయడం. సార్ చెప్పకముందే మనం ట్రై చేస్తే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది క్లాస్ చెప్పినప్పుడు తెలుస్తుంది సార్. అలా ప్రిపేర్ అయ్యేదాన్ని సార్ నేను. ఓకే, ఇంకొంచెం అడ్వాన్స్ ఉండే సార్ చెప్పకముందే ప్రాబ్లమ్స్ ట్రై, అంటే కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ సార్ చెప్పిన కాన్సెప్ట్తోనే కొంచెం ట్రై చేసేదాన్ని. ఎస్ సార్. ఓకే, సో వెరీ గుడ్ అమ్మా. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నట్లు. ఓకే, నెక్స్ట్ మీ జూనియర్స్కి ఏం చెప్తావు? వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి కదా, మరి నువ్వు మోటివేట్ చేసి నీలా సో ఇలా రేపు వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూ చేయాలి అంటే, సో ఎలా చదవాలి ఏంటి, కొన్ని టిప్స్ ఏమైనా చెప్పమ్మా. ఫస్ట్ బీసీసీఏ ఇచ్చిన బుక్స్ తప్పకుండా చేయాలి. అలాగే ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుని, ఏమైనా డౌట్స్ ఉంటే సార్స్ని అడగడం, అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. అలాగే చెప్పినట్టు మాత్రం రోజు చేయాలి. అలాగే బోర్డ్ బుక్స్ అవసరం లేదు. బీసీసీఏ బుక్స్ ఇచ్చినవి అవి చెప్పినట్టు చేస్తే చాలు. ఓకే, సో నేను చెప్పిన కంటిన్యూస్గా క్లాసెస్కి రండి, ఏ రోజు దా రోజు చదువుకోండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడే ఫ్యాకల్టీస్ని అడిగి సో సో క్లారిఫికేషన్ తెచ్చుకోండి. సో ఇలా మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తే మీరు సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నాను కళ్యాణి, అంతేనమ్మా. Yes. నెక్స్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? ఫ్యూచర్లో ఏం చేద్దాం ఏంటి? ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే ఫస్ట్ సీఎంఏ త్వరగా కంప్లీట్ చేయాలి. అలాగే తర్వాత మా డాడీ కోరిక వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. అలాగే సీఏ కూడా చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ ఐఏఎస్ రాద్దాం అనుకుంటున్నాను. వావ్, ఎక్సలెంట్ అమ్మా. ఓకే, సిఎంఏ కంప్లీట్ చేసి సీఏ కూడా రాయాలనుకుంటున్నావు, తర్వాత ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు. సో ఐఏఎస్ అంటే ఐఏఎస్ అవ్వడానికి నీ మోటివేషన్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? అలా అంటూ ఏం లేదు సార్. పీపుల్స్కి సర్వ్ చేయడం అన్నది, సర్వీస్ ఇవ్వడం అన్నది నాకు. ఓకే, సో కళ్యాణి చాలా చాలా చిన్న వయసు ఇప్పుడే. సో చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్నాయి ఈవిడికి. అంటే ఫ్యూచర్లో నేను ఐఏఎస్ అవ్వాలి, సో పీపుల్కి సర్వ్ చేయాలని పెద్ద పెద్ద అంబిషన్స్తో ఉన్నారు.
ఓకే. సో మన బీసీఏలో జాయిన్ అయ్యి తన అంబిషన్ అంటే సీఎంఏ కంప్లీట్ చేయాలి అనుకున్నది. సో జాయిన్ అయింది. ఇక్కడ సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. తనకి సీఎంఏ కూడా కంప్లీట్ చేసి సీఏ కంప్లీట్ చేసి ఐఏఎస్ కూడా అవ్వాలని మన బీసీఏ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి. నేను అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చావు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మన సో ఆడియన్స్ ఏమని చెప్తావా? ఆల్ ది బెస్ట్ టు జూనియర్స్. ఓకే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. బై.